జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కురుమ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి హాజరై వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కురుమ సంఘానికి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగి ఇలా ఉన్నాను అంటే తాను చదువుకోవడం వల్లనే అని, చదువు ప్రతి ఒక్కరికి విలువలను నేర్పుతోందని, కురుమ సంఘ బిడ్డలందరూ కూడా చదువుకోవాలని అన్నారు. నీతి నిజాయితీ పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కురుమ సంఘం వారు తమకు సంఘ భవనం కావాలని కోరగా తమ రాబోయే సిడిపి నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు వహిస్తున్నటువంటి ఎంపీటీసీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన అధ్యక్షుడు ఆ ప్రోగ్రాంకు ఆ కార్యక్రమానికి ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఏర్పాటు వీరప్పగుడి వద్ద పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు మనకు అన్న గుండా రవణ గుయ్య గట్టన్న వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ లింగాల ఘనపురం మండలంలో మనది రెండవ అతిపెద్ద సామాజిక వర్గం 8,400 ఐక్యతకు అభివృద్ధికి మా ఏవేపు శ్రీ మల్లికార్జున స్వామి కులదైవం వీరప్ప సాక్షిగా మోగించాలి కార్యక్రమం అవుతుంది. నూతనంగా చేసుకున్నటువంటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమైంది. పెద్దల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ వారి బృందానికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మీ పదవీ కాలంలో ఈ మండలంలో కురుమాల యొక్క సమస్యని కట్టగా ఉంటారని చెప్పిన తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇవాళ మనము దొడ్డి కౌరయ్య గారి స్ఫూర్తితో చుక్క సత్తయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. మనం మాట్లాడిన వక్తలు వైలయ్య గారు కానీ, బీరప్ప గారు కానీ, మన ఎంపీపీ శ్రీశైలం గారు కానీ చాలా విషయాలు చెప్పారు. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, నా అనుభవంతో చెప్పాలనుకుంటున్నాను. మనలో సామాజిక చైతన్యం రావాలి. ముందుగా సామాజిక చైతన్యం రావాలంటే బీరప్ప గారు చెప్పినట్టుగా అందరం మనం చదువుకోవాలి. సామాజిక చైతన్యం ద్వారా, చదువు ద్వారా సామాజిక చైతన్యం వస్తుంది. సామాజిక చైతన్యం